మాతృదేవోభవ. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము జూపు. జగన్మాత. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము జూపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 897వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఓ కవి, శాస్త్రవేత్తలకు ఊహలదేలు కవీశ్వరాళికిన్ లోకముతోడి ఘర్షణకు లోటగుని ఎటువైపు చూచినం చీకటిదారులే వెలుగు చిక్కుటకై కనుపాపలందునన్ వేకువ తెచ్చుకోవలెను విధులనే వెలిగింపజేయగన్. అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని మనం అందుకోవాలి అంటే చీకట్లు భరించాలండి. చీకట్లో ఎంతోసేపు వేచి చూస్తే తప్ప సూర్యోదయం కాదండి. ఆ పట్టుదల ఉన్నవాడే లోకంలో మహానుభావుడిగా నిలబడగలుగుతాడు. అదృష్టం వల్ల లోకంలో మహానుభావులైన వాళ్ళు, గెలిచిన వాళ్ళని ఎప్పుడూ మెచ్చుకోకూడదండి, హీనంగా చూడాలి. నా అదృష్టం బాగుందండి అంటే నీకేం చేత కాదా అని అడగాలి వెంటనే మొహం మీద. అప్పుడు లోకం బాగుపడుతుంది. మన దేశంలో అలా అడగాలి. వారు అన్నీ అదృష్టవంతులండి, వారు ఏదనుకుంటే అది అలా, అది ఒక మాట. ఇక వీడు అదృష్టాన్ని నమ్ముతాడు, కష్టపడేవాడు వెర్రివెధవి ఈ లోకంలో. అదృష్టం మీద ఆధారపడేవాడు గొప్పవాడు. అందుకే మన సమాజం బాగుపడదు, చాలా కష్టం. ఎందుకంటే మనం ఇవ్వకూడని దానికి, కనిపించిన దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం, కనపడే విషయాలు వదిలేసాం మనం. నాకు మొదటి నుంచి అన్నీ అలా అదృష్టం కలిసి వచ్చిందండి. చాలా కష్టపడిన చేతగాని దద్దమ్మ ఏదో మాటలు మాట్లాడకని చెప్పాలి మొహం మీద వెంటనే. సిగ్గులేదు, అదృష్టం కలిసి వచ్చిందని చెబుతావు, కష్టపడలేవా అని చెప్పాలి వెంటనే. ఆ ధోరణ వస్తే సమాజం బాగుపడుతుంది. ఏమిటో అదృష్టం కలిసి రావడం, అది గొప్పతనం. అది కష్టపడమే గొప్పతనం. కష్టపడి సాధించానని చెప్పమానండి, దండర్థం. వేకువ తెచ్చుకోవలను ఎందుకు ఎటువైపు చూచిన చీకటి దారులే వెలుగు చిక్కుటకై కనుపాపలందునను వేకువ తెచ్చుకోవలను. ఎక్కడ చూసినా చీకటేనండి. మహాశాస్త్రవేత్తల జీవితాలు మీరు చూడండి, అంత చీకటిమయం, భయంకరమైన దారిద్ర్యం. ఒక పూట ఉంటే రెండో పూటకు ఉండదు, పొయ్యి మీదకుంటే పొయ్యి కిందకుండదు, అలా గడిపారు. అందుకే వీధులనే వెలిగింపజేయగని. ఇవాళ వీధుల్లో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయే, ఆ విద్యుత్ దీపాలకి మూలమైన విద్వద్దీపం జీవితం ఏమిటో తెలుసా? బడిలో మొద్దని పేరు పెట్టిరి కృపాపారీణులు అధ్యాపకులు. ఆ మహానుభావుడు ఇవాళ విద్యుత్ దీపాలు వెలగడానికి మూలమైనటువంటి విద్వద్దీపం బళ్ళో చదువుకునేటప్పుడు బడిలో మొద్దని పేరు పెట్టిరి కృపాపారీణులు అధ్యాపకులు. జడిగా వచ్చే విషజ్వరము చెవుడున్ లాభమ్ముగానిచ్చే రాబడి శూన్యమ్మగు నిల్లు తల్లి ఒడి సర్వస్వమ్ముగా సాగెను. ఎవరి జీవితం ఊహించండి. బడిలో మొద్దని పేరు పెట్టిరి కృపాపారీణులు అధ్యాపకులు. జడిగా వచ్చే విషజ్వరము చెవుడును లాభమ్ముగానిచ్చే రాబడి శూన్యమ్మగు నిల్లు తల్లి ఒడి సర్వస్వమ్ముగా సాగెను. ఆ ఎడిసన్ జీవితం అంధకారమున, ఆ ఎడిసన్ జీవితం అంధకారమున తానే వెల్గులందించునో, తాను ఏ వెల్గులందించునో. లోకానికంతటికీ విద్యుత్ అందించిన వాడి జీవితం చీకటమయమండి. అదృష్టవంతుడిని ఆరాధిస్తారు ఈ దేశంలో, దురదృష్టవంతుడిని శపిస్తారు, కానీ కష్టపడేవాడిని గుర్తించరు. నువ్వు ఎంత కష్టపడినా సరే నువ్వు బాగుపడలేదు అంటే దురదృష్టవంతుడి కింద లెక్క. నీకు శని 6లో ఉన్నాడు, నువ్వు మీ ఇంట్లో ఉండంటారు అంతే. వెంటనే ఈ దురదృష్టాన్ని హీనంగా చూడడం ఉంది చాలా తప్పు. దుర్మార్గాన్ని ద్వేషించాలి మనం, దురదృష్టాన్ని కాదు. దుర్మార్గుల పట్ల నిర్లిప్తంగా ఉంటాం, దురదృష్టవంతులను ద్వేషిస్తాం. వాడికి ఏమిటో మొదటి నుంచి ఏడు మోసమే జీవితం అంతా. అయితే నీకే ఇంత జీవితం అంతా అని పెద్ద ఇంత పొడుగు సాగతీస్తారు. ఇంత చేస్తే 2-3 ఘట్టాలు, అంతకంటే దురదృష్టం ఏం లేదు అతని జీవితంలో. 2-3, ఆ 2-3 కూడా కలుపుకుని చూడడం వల్ల ఎక్కువ అనిపిస్తున్నాయి. దేనికి దానికే విడిగా చూస్తే అతను కారణం కావడం వల్ల దురదృష్టం ఏర్పడిన ఘట్టాలు చాలా తక్కువ ఉంటాయి. అతను కారణమైనవి ఏవేవో కారణాలు ఉంటాయి, అవంటికి అతను కారణం కాదు. ఇది కాస్త తార్కికంగా ఆలోచించగలిగితే ఉత్సాహవంతులుగా పిల్లలు పెరుగుతారు, ఆశాజీవులుగా పెరుగుతారు. బడిలో మొద్దని పేరు పెట్టింది. ఎడిసన్ జీవితం ఎంత అంధకారమైంది తెలుసు.
బళ్ళోకి ఎడితే మొద్దు వీడికేం చదువు రాదని పంపేశారు అధ్యాపకులు. హేపా నీకు ఆ చదువు రాదు మొద్దు మొహం అన్నారు. కృపాపారీణులు అధ్యాపకులు అన్నాను. ఒళ్ళు మండి ఎంత దయో అధ్యాపకులకి. ఎందుకంటే మా ఉపాధ్యాయులకి మామూలుగా సాధారణంగా నోటి వెంట వచ్చే పదం ఉంటుంది, యూస్లెస్ ఫెలో. చాలా తేలిగ్గా మాట్లాడతాం ఈ మాట మనం. అంటే పనికిరాని వెధవాన్ని, యూస్లెస్ ఫెలో. ఇప్పుడు ఇంకా అనడానికి కొంచెం భయపడుతున్నారు. పూర్వం మా రోజుల్లో చాలా తేలిగ్గా అనేవారు, యూస్లెస్ ఫెలో చెడా. ఏ ప్రశ్న అయినా చొప్పదంటు ప్రశ్న, ఎందుకంటే ఆయనకు తెలియదు, సమాధానం తెలియదు కాబట్టి. కానీ యూస్లెస్ ఫెలో ఉండడం చాలా తప్పండి. వాడు యూస్ఫుల్. ఈ మాట్లాడే పెద్ద మనిషికి ఆయన ఎందుకు యూస్ఫుల్లో తెలియదు. ఎవడు యూస్లెస్ ఫెలో? ఇప్పుడు గట్టిగా ఆలోచించండి. విద్యార్థులు ఎవరు దేనికి పనికొస్తారో కనిపెట్టడం ఉపాధ్యాయుడి పని, కానీ పనికొచ్చేవాడిగా చదువు చెప్పడం, మిగిలిన వాళ్ళని తిట్టడం కాదు ఇక్కడ. అందుకే ఒళ్ళు మండి వ్యంగ్యంగా కృపాపారీణులు అధ్యాపక. ఎంత దయ్యగల ఉపాధ్యాయులు. ఎడిసన్కి వీడికి బడి రాదు, చదువు రాదు, మొద్దని పేరెట్టారు. బడిలో మొద్దని పేరు పెట్టి కృపాపారీణులు అధ్యాపకులు. జడిగా వచ్చి విషజ్వరం, దానికి తోడు బాల్యంలోనే విషజ్వరం వచ్చిందండి. చచ్చిపోయేవాడు అన్యాయంగా. ఆయన చచ్చిపోతే విద్యుత్ దీపం లేకపోయేది ఈ ప్రపంచంలో. ఆ విద్యుత్ దీపాన్ని కాపాడింది, ఈ విద్యుత్ దీపాలు ఇవాళ మనకు అందుతున్నాయంటే ఆ విద్యుత్ దీపాన్ని కాపాడిన తల్లినేమనాలి. ఒక్క తల్లి ఆయనకు ఆదర్శం. తండ్రి కూడా తిట్టి కొట్టి నాన్న హింస పెట్టాడు. జడిగా వచ్చే విషజ్వరం, దానికి తోడు విషజ్వరం వచ్చి పడింది. చెవుడును లాభముగా అనిచ్చి ఆయనకు చెవుడు వచ్చింది. ఆ విషజ్వరంలో దాని తీవ్రతలో చెవులు వినపడడం మానేసి, పరమ దారిద్ర్యం ఆ ఇంట్లో. అతనికేమో చదువు రాదా, విషజ్వరం వచ్చిందా, చెవుడు వచ్చి పడిందా. ఏమిటి ఈయన పెద్ద శాస్త్రవేత్త కావడం ఏంటండి ఆశ్చర్యం. కాకపోతే తేలిగ్గా అల్లేస్తాం ఓ కథ. ఎడిసన్ పూర్వజన్మలో సుకృతం, మూతి కుట్టేయాలి ఇలా మాట్లాడేవాడిని. దానికి పూర్వజన్మ లేదు, సుకృతం లేదు. ఎడిసన్ కష్టపడ్డాడు, వాళ్ళమ్మ సహకారం చేసింది. ఇగో ఈ వంకర మాటలు మాట్లాడడం వల్ల జాతి మొత్తం నాశనం అవుతుంది. కష్టపడిన వాడిని కష్టం గుర్తించరు. అసలు నువ్వేం కష్టపడ్డావని అడగరు. నీకు ఏ దేవతా అనుగ్రహం వల్ల ఇది వచ్చింది అంటే వీడు అర్జెంటుగా విగ్రహం కాళ్ళ మీద పడతాడు. ఇది కావాలి ఈ దేశంలో. బాగా కష్టపడకుండా రావాలి. ఇది ముందు దౌర్భాగ్యపు ఆలోచన. దుర్మార్గుడు అంటే వీడు కష్టపడకుండా రావాలనుకునేవాడు. కష్టపడకుండా ఆరాధన వల్ల వచ్చేస్తాయా? దేవతలు అంత లోకుగా ఉన్నారా? ఏ దేవతను మీరు ఆరాధన చేస్తున్నారో ఆ దేవత పురాణం ఉన్న చరిత్ర తీసి ఆ చరిత్ర చదవండి. వాళ్ళు ఎంత కష్టపడారో అర్థమవుతుంది. వాళ్లే జీవితంలో కష్టపడి అన్నీ సాధిస్తే మనం వాళ్ళకి దండం పెడితే మనకు వస్తుందనుకోవడం ఎంత అజ్ఞానం అండి. వాళ్ళలాగే మనం కష్టపడాలి. అందుకోసం రామాయణ భారతాలు రాశారు. వాళ్ళని ఆరాధించి పొందమని కాదు, వాళ్ళని అనుసరించి పొందమని. ఇది ఆధ్యాత్మికత పట్ల ఉండవలసిన అవగాహన. బడిలో మొద్దని పేరు పెట్టి కృపాపారీణులు అధ్యాపకులు. జడిగా వచ్చే విషజ్వరం, చెవుడును లాభముగానిచ్చి రాబడి శూన్యం మగుని ఇల్లు. ₹1 ఆదాయం లేదు. ఆ తండ్రి కూడా పెద్దగా సంపాదించిందేం లేదు, వీడిని కొట్టడం తప్ప. కానీ తల్లి, కన్న తల్లి పేగు బంధం అండి. మీకు ఎవరికి అక్కర్లేకపోయినా నా బిడ్డ నాకు కావాలి, వాడు ఎందుకు పనికిరాకపోయినా నాకు కావాలి. వాడిని బళ్ళోంచి గెంటేశారు, మీరేమో కొడుతున్నారు, వాడు ఏమైపోతాడు అని అంటే తండ్రి నీ మొహం నాకు చూపించుకు అంతే. తండ్రికి ప్రతిష్ట ముఖ్యం. వాడు బాగు ముఖ్యం ఒక్కల, ప్రతిష్ట ముఖ్యం. నీకు చదువు రాలేదు, నువ్వు పో. చదువు రాకపోతే గెంటేస్తాం, ఇంకో దాన్ని వస్తాడు. ఆ స్థితిలో, అందరూ గెంటేసిన స్థితిలో వాడికి విషజ్వరం కూడా వస్తే చెవుడొచ్చి పడిపోతూ ఉంటాయి. కేవలం ఒక్క తల్లి, నా బిడ్డ నాకు కావాలి, మీకెవరికి అక్కర్లేకపోయినా నాకు కావాలి అని పాపం ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఎవరి చేత కబురు పెట్టి దొంగతనంగా అన్నం పెట్టేదండి తల్లి, తండ్రి లేని సమయంలో. ఆ తల్లికి నమస్కారం. బడిలో మొద్దని పేరు పెట్టి కృపాపారీణులు అధ్యాపకులు. జడిగా వచ్చే విషజ్వరము, చెవుడును లాభమ్ముగానిచ్చి రాబడి శూన్యమ్ముగు నిల్లు. తల్లి ఒడి సర్వస్వమ్ముగా సాగెను. ఆ ఎడిసన్ జీవితము అంధకారమున తానే వెలుగులందించును. తల్లి ఒక్కతేనండి అతను చేరదీసింది. నేనున్నానమ్మా, నా చెమట వచ్చి సంపాదించి నీకు ఇంత తిండి పెడతాను రా, ఏం పర్వాలేదురా, నువ్వు చచ్చిపోవలసిన పనేం లేదురా. ఆ పిల్లాడికి ఆ వయసులో చచ్చిపోవాలనే ఆలోచన కూడా రాదండి, చిన్న వయస్సు. అటువంటి పిల్లాడిని కాపాడుకుంది తల్లి పేగు. ఆ తల్లి పేగు ఇవాళ జగత్తుకు పేగైంది, విద్యుత్ తీగైంది. అవి చరిత్రలు. విజ్ఞాన శాస్త్రం చెప్పే ఉపాధ్యాయులు ఎడిసన్ గురించి చెప్పినప్పుడు ఏ దేశం వాడు, ఏ కాలం వాడు, అదంతా ఊరికే సమాచారం. ఎక్కడొక్కడ పుడతాడు మహానుభావుడు. రత్నాలు సముద్రంలో అగాధంలో పుడతాయి. పుట్టిన ప్రదేశం పెద్ద విషయం కాదు, రత్నం ప్రయోజనం.
అతను పడింది. అసలు ఆ రత్నాన్ని కనుగొన్నది ఎవరు? ఎంత లోతుకి వెళ్ళాడు, ఎంత లోతుకి వెళ్ళి ప్రాణానికి తెగిస్తే ఆ రత్నం దొరికింది. అలాగా ఈ శాస్త్ర విజ్ఞానంలో ఉండే, విజ్ఞాన సాగరంలో ఉండే రత్నాల పైకి తీసుకురావడానికి ఎడిసన్ లాంటి శాస్త్రజ్ఞులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ బంధుమిత్రులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ భార్యలు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ భర్తలు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎన్ని యాతనలు పడ్డారు. ఇది చెబితే విద్యార్థులకు గొప్ప ప్రేరణ కలుగుతుంది. ఎలాగూ ఈ ఏదో 19వ శతాబ్దంలో పుట్టాడు, అమెరికాలో ఉన్నాడు, ఇవి ఎక్కడొక్కడ ఉంటాడండి, పెద్ద విషయం కాదండి. అవి గుర్తుంటాయి. కానీ వీళ్ళ మార్కుల పేరు మీద అవి గుర్తు చేస్తున్నారు బాగా. అసలు ఎడిసన్ ఇలా కనిపెట్టడానికి ఆ విద్యుత్ బల్బు అనే దాని మీద ఆయనకు ఆలోచన ఎలా వచ్చింది, అవన్నీ నీకెందుకు, అవన్నీ పరీక్షలు అడగరు. విద్యుత్ బల్బు ఎవరు కనిపెట్టారని అడుగుతారు. ఎడిసన్ 1, ఏ ఎడిసన్, బి ఎడిసాన్, సి నవ్యాన్, ఇలా ఉంటాయి. నువ్వు ఎడిసన్ పెట్టు, అంతే, టిక్ పెట్టు. ఇది చెబుతున్న విధానం. అవన్నీ నీకెందుకు, అవన్నీ నీకెందుకు. ఇదేమిటండి ఇలా విద్యార్థుల విషయంలో ఎలా ఉంటే అలాగా. ఎంత అడిగితే అంత, ఎంతసేపు చెప్పగలిగితే అంత, ఎంత ఓపికగా చెప్పగలిగితే అంత, ఎంత సమాచారం ఇవ్వగలిగితే అంత, ఎంత ప్రేరణ కలిగించగలిగితే అంత కలిగించగలిగిన వాడే ఉపాధ్యాయుడు. ఎన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్. గొప్ప ఉపాధ్యాయుడు ఎవరంటే ప్రతిపదార్థాలు చెప్పేవాడు, తాత్పర్యాలు చెప్పేవాడు కాదు. ఒక్క పద్యం చెబితే మిగిలిన పద్యాలన్నీ తాను సొంతంగా చదవాలనే భావన కుర్రాడికి కలగాలి. అలా కలిగించగలిగిన వాడు ఉపాధ్యాయుడు. అది ఎక్సలెంట్ టీచర్ అంటే అర్థం. అది ఇప్పుడు ఎక్సలెంట్ ఎక్కడ, అంతా వైలెంటే. తిడితే తిట్టు, కొడితే కొట్టు, అంతే. లేకపోతే పో, పనికిరావు. వేళాపాళ లేకుండా కృషి చేశాడు. పొద్దున్నే పత్రికలు అమ్మాడు పాపం, దినపత్రిక, పేపర్ బాయ్. పైగా తండ్రి గెంటేస్తే తల్లి దొంగతనంగా పిలిచి అన్నం పెడుతుంటే మేనమావకి జాలేసింది. ఊర పోలేరా, మీ నాన్న చేదస్తారా, నువ్వురా మా ఇంటికి రా అని పాపం మేనమావ తీసుకెళ్ళి, ఎడిసన్ మేనమావ. ఆయన రైల్లో గార్డు. ఆయన రైల్లో గార్డు అయితే ఈ నాన్న ఈ కూర అన్నట్ట. ఇతనికి మొదటి నుంచి పరిశోధన దృష్టి. ఏదో ఓ కట్టిపుల్ల కనపడితే దాన్ని ఎవడో పీకుతాడు, లాగుతాడు, ఇలాంటివి ఇంకో కట్టు ఉందామని చూస్తాడు, సజాతీయ భేదం, విజాతీయ భేదం, ఇవన్నీ చేస్తాడు. ఈ ఆసక్తి కాస్త మేనమావ గమనించాడు. ఆయన ఏదో సైన్స్ చదువుకోవాలనుకుని చదువుకోలేకపోయి ఉంటాడు బహుశా, నాకు మళ్ళీనే. అదేదో ఆసక్తి ఉంది. అందుకే ఆయన కనిపెట్టి, ఒరే మీ నాన్న అలాగే అంటాడు రా, రైలు పెట్టులో నాతో పాటు రామ్మ, ఆ ప్రయోగాలు అవి ఇక్కడ చేసుకోవాలన్నాడు. వీడు ఆ బుద్ధి మారదు వాళ్ళని. దుష్టబుద్ధి ఎలాగైతే మారదో మంచి బుద్ధి కూడా అలాగే మారదండి. స్వభావ దురతిక్రమ. అందుకని ఈయనేం చేసేట, ఆ కుర్రాడిగా ఉన్నప్పుడు కొంచెం ఏదో 20 ఏళ్ళ వయసు, 10 ఏళ్ళ వయసు ఉంటుందండి. అప్పుడు ఆ గార్డుగా ఉన్న మేనమామతో పాటుగా ఉండి ఓ స్టవ్ అక్కడ వెలిగించి దాని మీద ఏవో ద్రవాలు పెట్టడం, కాచడం, వేడెక్కించడం చేశాడు. దాంట్లో ఒకసారి ఆ పెట్టట్టుకుంది. ఇవన్నీ పిల్లడు ఊహిస్తాడా? జరిగాయి. ఎందుకంటే రైలు కదా కదులుతోంది, అదేదో కింద పడి ఉరికింది, దాంతో ఏదో అంటుకుంది, మంటలు వచ్చాయి. ఆ గార్డు మేనమావ కూడా వేద్దావా మీ నాన్న ఎందుకు గెంటేసాడో నాకు అర్థమైందని చెప్పి గోమె కొట్టాడు. ఆ దెబ్బకి రైల్లోంచి కింద పడిపోయాడండి గార్డు, ఈ ఎడిసన్. రైల్లోంచి కింద పడిపోయాడు. ప్రయాణం నడిచే రైల్లోంచి పట్టాలమే పడిపోయాడు పాపం. అసలే చెవుడుందేమో, ఈ చెవు మొత్తం పోయింది, గో పగిలిపోయింది. ఇది ఆయన స్థితి. ఆందోళన సైచి తాను విననోచని పాటల ప్రేటు కనుగొనే అని చెబుతోంది సముద్రం ఇక్కడ. అంత ఆందోళన సహించి చివరికి సినిమా రికార్డు, గ్రామ్ఫోన్ రికార్డు కనిపెట్టాడండి. ఆ శబ్దం తాను వినలేకపోయాడు. ఆశ్చర్యం. జాన్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ని ముద్రించాడు, తాను చూడలేకపోయాడు, కళ్ళు పోయాయి. ఎడిసన్ గ్రామ్ఫోన్ ప్లేట్ కనిపెట్టాడు, రికార్డు. ఆ రికార్డు నుంచి వచ్చే శబ్దం విందామంటే ఆయన చెవులు పనిచేయట్లా. పక్క వాళ్ళకి ఇచ్చి బాగుందా, బాగా కూర్చుందా, చెవుడు వాళ్ళకు కూడా వినపడుతుందా అని అడిగాడు. పాపం వాళ్ళు జాలిపడ్డారు. కనిపెట్టింది ఇతను వినలేకపోతున్నాడు. అందరికీ అన్నాన్ని కనిపెట్టిన రైతేనండి, ఆ రైతుకి వేళ అన్నం లేదండి. ఆశ్చర్యం ఉందండి. మహాకవి జాషువా ఎప్పుడో చెప్పాడు, వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాడు అందరికీ అన్నం పెడుతున్నాడయ్యా, వాడికి అన్నం లేదయ్యా. ఆ వృత్తి నాశనం అయిపోతుందయ్యా. అలాగే ప్రపంచానికి అందరికీ విద్యుత్ కాంతులు అందించాడు. ఆయన జీవితం చీకటమైపోయింది. మనం అందరూ వినేటువంటి గ్రామ్ఫోన్ రికార్డులన్నీ అందించిన వాడు ఎడిసన్. ఆయన ఆ శబ్దం ఆయన వినలేకపోయాడు. మనం అందరం చదువుకుంటున్న పుస్తకాలన్నీ ముద్రణ యంత్రం పేరు మీద అందించిన వాడు జాన్ గూటెన్బర్గ్ మహానుభావుడు. ఆయన అక్షరాలు ఆయన చూడలేకపోయాడు. ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ఈవేళ మనం ఊరేగుతున్నామండి. ఎన్ని ఆలోచన చేయాలి. ఇది విద్యుత్తు కనుగొన్న విధానం. ఆద్యజ్యోతి అనుగ్రహించే
కలలే ఆవిష్కరింపన్బడెన్ ఉద్యత్కాంతులశంగెలండనుపురిన్ న్యూయార్కులో రాత్రులన్ ఆద్యజ్యోతి అనుగ్రహించే కలలే ఆవిష్కరింపన్బడెన్ ఉద్యత్కాంతులశంగెలండనుపురిన్ న్యూయార్కులో రాత్రుడన్ సద్యోజాత సుధాస్రవంతులు ఎడిసన్ జ్ఞాన ప్రభావీచికల్ సద్యోజాత సుధాస్రవంతులు ఎడిసన్ జ్ఞాన ప్రభావీచికల్ విద్యుద్దేవత వీధులందు వెలగెన్ విజ్ఞానవర్చింపగన్ విద్యుద్దేవత వీధులందు వెలగెన్ విద్యుద్దేవత వీధులందు వెలిసెన్ విజ్ఞానవర్చింపగన్ ఆద్యజ్యోతి అనుగ్రహించి ఇతని ప్రయత్నాన్ని ఇంత చీకట్లో చిక్కుముళ్ళు పడిపోయిన బాలుడు యువకుడై పెద్దవాడై చేస్తున్న ప్రయత్నానికి అమ్మవారు అనుగ్రహించింది. ఆద్యజ్యోతి అంటే అమ్మవారు. పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఆరాధన అక్కడ పనిచేస్తుంది. అంటే మన ప్రయత్నం మనం చేస్తున్నా సరే అనేక రకాల ఆటంకాలు వస్తాయి. అప్పుడు మనస్సు కంగారు పడిపోతుంది. ఏం చేయాలో తెలియదు. అప్పుడు దండం పెట్టేయాలి. అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నీ దయ, నువ్వు పోరా, నేను చూసుకుంటా అని వెంటనే అమ్మవారు కాపాడుతుందండి. ఏ ప్రయత్నం చేయకుండా మనసు మీద పడుకుని అంతా ప్రయత్నం చేసి నాకు వచ్చేలా చూడమ్మా, నేను భక్తితో సేవిస్తానో నాకు నోబెల్ ప్రైజ్ రావాలి. ఎందుకు వస్తుంది? ఊళ్ళో ప్రసాదం కూడా రాదు. విడితే కనిపెట్టారు. కష్టపడి చేయవలసిన ప్రయత్నం అంతా చేసి మనకి ఆ ప్రయత్నాన్ని కూడా సాధ్యపడకుండా ఆటంకాలు వస్తుంటే మనస్సు కంగారు పడిపోతూ ఉంటే ఆందోళన తగ్గడానికి లోపలి అంతర్గత శక్తిని ఆరాధించాలి. ఎందుకంటే సృష్టి అంతా ఆవిడిదే. అమ్మాయి, ఇది నువ్వు సంకల్పిస్తే జరుగుతుంది, కానీ నేను సంకల్పిస్తే అవుతుందా? నీ దయమ్మ, నా ద్వారా జరిగే అవకాశం ఉంటే జరిపించు, లేదు ఇగో నేను ఇలా సేవిస్తూ ఉండిపోతాను. తప్పకుండా తను అనుగ్రహిస్తుంది. బిడ్డ, నువ్వేరా నాకు కావలసిందని. ఆద్యజ్యోతి అనుగ్రహించే. ఆద్యజ్యోతి పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర ఆవిడ అనుగ్రహించి కలలే ఆవిష్కరింపన్బడిన్. ఆద్యజ్యోతి అనుగ్రహించే కలలే ఆవిష్కరింపన్బడన్ ఉద్యత్కాంతుల శంగెలండనుపురిన్ న్యూయార్కులో రాత్రులన్ సద్యోజాత సుధాస్రవంతులు ఎడిసన్ జ్ఞానప్రభావీచికల్ విద్యుద్దేవత వీధులందు వెలిసన్ విజ్ఞానం అర్చింపగన్. కళలు ఆవిష్కరింపబడ్డాయి. ఉద్యత్కాంతుల శంగెలండనుపురిన్ న్యూయార్కులో రాత్రులను విజ్ఞానం వ్యాపించింది. విద్యుత్తు వెలిగింది వీధి విదేశాల్లో దేశాల లండన్, న్యూయార్క్ అన్ని నగరాల్లో రాత్రిపూట దీపాలు వెలుగుతున్నాయి. అయ్యి బాబు, నూనె దీపాలు కాదు, విద్యుత్ దీపాలు వచ్చాయి. కానీ ఆ విద్యుత్ దీపాలు రావడానికి ఎడిసన్ వంటి విద్వత్ దీపాలే కారణం. సద్యోజాత సుధాస్రవంతులు ఎడిసన్ జ్ఞానప్రభా వీచిక. ఎడిసన్ బుద్ధిలో పుట్టినటువంటి జ్ఞానప్రభా తరంగాలు, వీచికలు ఎలాంటివంటే సద్యోజాత సుధాస్రవంతులు, అప్పటికప్పుడు పుట్టిన అమృత ప్రవాహాలు. ఇక్కడే మనం ఒక మాట చెప్పుకోవాలి. కవిత్వం మొదలైన వాటికి 3 హేతువులు చెబుతారు. మా చిన్నప్పటి నుంచి చదువుకున్న మాట పొరపాటు అని నాకు 10 రోజుల క్రితం అర్థమైంది. ఆయన ఒప్పుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా అనే వెర్రి మమకారాలు అక్కర్లా. తప్పైతే తప్పే, అది నిరూపింపబడింది. మాకు ఎప్పుడు కావ్యం అనగానే చెప్పిన హేతువులు ఏమిటంటే, అబ్బాయి కవితా హేతువులు 3: ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ప్రతిభ సహజాతం, ఎంత ప్రయత్నించినా రాదు, కొందరికే ఉంటుంది. మేము నమ్మేవు దాన్ని, అలాగే అనుకున్నాం. వ్యుత్పత్తి అంటే పాండిత్యం, గ్రంథాలు చదువుకోవాలి. అభ్యాసం, ఏదో రోజు 4 పద్యాలు రాయాలి. బాగా నమ్మాం. 10 రోజుల క్రితం నేను నా నిరంతర పఠనంలో భాగంగా మహాకవి దండి రచించిన కావ్యాదర్శం అలంకార శాస్త్రం చదివాను. అందులో చాలా స్పష్టంగా ఒక చోట ఆ పీఠికలోనే, ఏ ప్రతిభ సహజంగా లేకపోయినా సరే నిరంతర కావ్య పఠనం చేస్తూ ఉంటే ప్రకృతిని నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిభ తనంత తానుగా పుడుతుంది అని ఇచ్చాడు. నీకు నమస్కారం అయ్యా దండి అన్నాను నేను. మరి దండి నేనే చదివానా? ఇంతకుముందు ఎవరు చదవలేదా? నేను పుట్టాక రాశాడా దండి? క్రీస్తు శకం 7వ శతాబ్దం కూడా చెబుతారు ఆయన్ని, 10వ శతాబ్దం పోని. లేదండి, మనకి అసలు అధ్యాపకుల్లో కూడా ఇక సాహిత్యమా శాస్త్రజ్ఞానమా పక్కనెట్టండి,
జాతి మొత్తం మీద 99% మందిలో ఒక అభిప్రాయం ఏమిటంటే పుట్టుకన బట్టే అన్నీ వస్తాయి, ప్రయత్నం చేస్తే ఏమి లేదు. ఇది ఒక దౌర్భాగ్యపు దురదృష్టకరమైన అభిప్రాయం. ఈయనకి ఎన్ని దుర్రులు ఎన్ని దుష్టులు చేర్చినా ఈ పాపం పోదు. అంత అభిప్రాయం బండరాయిలా మనకి కుదురగట్టుకుపోయింది. అది పుట్టుకతోనే వస్తాయి. ముందు దీన్ని ఛేదిస్తే తప్ప జాతి బాగుపడదు, వ్యక్తి బాగుపడదు. అదే బోధిస్తారు, అదే మాటలు చెప్తారు. కొందరికే ఉంటుంది, అందరికీ రాదు. ఎవడికుందో తెలియదు, ఎవడు ప్రయత్నం చేయాలో తెలియదు. ఇక అక్కడి నుంచి అది కులాలకో మతాలకో ప్రాంతాలకో పురుషులకో స్త్రీలకో అంకితం అయిపోతుంది. అది ఇంక మిగిలిన వాళ్ళు చేయరు. అసలు వీళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు, గొడవలు అయిపోతాయి. అలా కాదయ్యా, నువ్వు నిరంతర కావ్య పఠనం చేయి, ప్రకృతిని పరిశీలించు. ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది అంటే ఉండే 30 మంది విద్యార్థులు ప్రయత్నం చేస్తారండి, ముగ్గురికైనా రాదా? ఆ మాట చెప్పకూడదా? అంత ద్రోహమా, నేరమా, శాస్త్ర విరోధమా? అసలు ఆశావాదంతో మాట్లాడదాం అనిపించింది ఏమిటండి? నిరాశావాదంతో మాట్లాడతారు ఎంతసేపు. పుట్టుకతోనే వస్తుంది. పుట్టుకతో వచ్చింది పోయే వరకు పోదు. మధ్యలో పోయిన బుద్ధులు చాలా ఉన్నాయండి. ఏదో అజ్ఞానపు మాట. పుట్టుకతో వచ్చిన బుద్ధుడు పోయే వరకు పోదట. అలా ఏం లేదండి, మధ్యలో పోయినవి చాలా ఉన్నాయి, మధ్యలో మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మధ్యలో మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఆ మాటలు ఎందుకు చెప్పరో తెలియదు. లేదు, మనకి బద్ధకాల గురించి మాట్లాడుకోవడం, ఏమీ తినేసి కూర్చుని పని కూడా చేయకుండా సొల్లు కబుర్లు చెప్పుకోవడం, ఆత్మస్తుతి పరనంద బాగా ఇష్టం మనకి. గంటలు మాట్లాడకుండా కనీసం గోంగూరాకులు కూడా ఒలుద్దామని ప్రయత్నం చేయం. దానికి కూడా బద్ధకమే. గోంగూర తెచ్చిన వాళ్ళని, అమ్మేవాళ్ళని, పండించేవాళ్ళని అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటాం. అది ఎంత ఇష్టమో. ఈలోపు గోంగూరాకులు ఒలిచేయచ్చు నోరు మూసుకొని, కొంత పని నడుస్తుంది. ఈ దోషమంతా ఈ అతివాగుల్లో ఉంది. అసలు మాట్లాడకుండా పనిచేసి నమశివాయ అనుకుంటే పని అవుతుంది, జపం చేసిన ఫలం దక్కుతుంది. వంట పని దగ్గర నుంచి పంట పని వరకు, కార్యాలయం నుంచి భార్యాలయం వరకు అన్ని చోట్ల అందరికీ వర్తిస్తుంది ఈ సూత్రం. మాట్లాడకుండా పనిచేయాలి. మనకి మాటలే ఇష్టం. అందుకే మాట్లాడేవాళ్ళే మనం మోసం చేస్తారు, మాటల్లో ముంచేస్తారు మనని. సద్యోజాత సుధాస్రవంతులిడిసిన జ్ఞానప్రభావీచికలు. ఆయనలో జ్ఞానప్రభా తరంగాలు అప్పటికప్పుడు పుట్టేయండి అని రాసి, ఆ కావ్యం రాసే నాటికి నాకు కూడా ఈ విషయం తెలియదు, నేను కావ్యాదర్శనం చదవాలి, నేను కూడా ప్రతిభ సహజాతం, అది ఏం ప్రయత్నించినా రాదనే భావనలోనే ఉన్నా. కానీ నాకు అంతర్గతంగా అనిపిస్తుంది, లేదు వస్తుంది, ఎందుకు ఇలా చెబుతున్నారు అని. ఏమో అందరూ చెప్పారు కదా, మనం ఎందుకు కాదన్నావు ఊరుకున్నా. కానీ నాకు ఈవేళ బలంగా దండి దొరికాడు, ఇంకా వాయించేస్తా, ఇంక గండి కొడతా. ఈ మాటకి దండి దొరికాడు, గండి కొడతా. లేదు, నిరంతర కావ్య పఠనం చేత, ప్రకృతి పరిశీలనం చేత కవి అవుతాడు ఖచ్చితంగా. ప్రయత్నం అందరూ అవుతారా? అందరూ ఏది అవరండి, అందరూ ఏది అవరు. ఎక్కువ మంది అవుతారు, ప్రయత్నం చేస్తే అవుతారు, ఎక్కువ ప్రయత్నం చేస్తే అవుతారు. అయినా కాకపోయినా మనం చెప్పాల్సింది ఇదే మాట. ప్రయత్నాన్ని సమర్థించాలి, అదృష్టాన్ని కాదు. ఈ ధోరణి ఉంటే జాతి బాగుపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరండి? వీరలు ఋషులేనయ్యా కారణ జన్ములను కాదే కలికాలమున దారుని భౌతిక తత్వము పారాయణ చేసినట్టి పండితులు గదా. విద్యుత్ దేవత అనేక నగరాల్లో వీధుల్లో వెలిసిన దృశ్యాన్ని వర్ణించుకున్నాం. ఈ ఎడిసన్, ఈ గ్రాహం బెల్, ఈ గెలీలియో, ఈ కోపెర్నికస్, ఈ కణాదుడు, ఈ జగదీష్ చంద్రబోస్, వీళ్ళందరూ ఋషులు కాదా? అధ్యాత్మతత్వం గురించి మాట్లాడితేనే ఋషులా? భౌతిక తత్వం మాట్లాడినా అంతేనండి. కణాదులు అధ్యాత్మతత్వం మాట్లాడలేదు, వేశేషకం చూసుకోండి. జైమిని భగవంతుడి గురించి మాట్లాడలేదు, పూర్వమీమాంస చూసుకోండి. వారు భౌతిక ప్రపంచం గురించి మాట్లాడారు, మరి వారు ఋషులు అన్నారు. మనకొక నమ్మకం ఏమిటంటే ఋషులు భారతదేశంలోనే ఉంటారు. లేదమ్మా, బర్మాలో కూడా ఉంటారు, అమెరికాలో కూడా ఉంటారు, ఇథియోపియాలో కూడా ఉంటారు. ఋషి మాటకు అర్థం తెలిస్తే తెలుస్తుంది. ఋషి అనగానే గడ్డం అనుకోకూడదు. గడ్డాలు ఋషులకే ఉంది, చాలా మందికి ఉన్నాయి. ఓ గర్ల ఫ్రెండ్ పెంచమంటే గడ్డం పెంచే సన్నాసులు చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళంతా ఋషులు అవుతారు. నీకు ఏదో కొంచెం గడ్డం పెంచితే బాగుంటాయని ఒక అమ్మాయి అంటే ఒక గుంట, వీడు గుంటూరు అంత గడ్డం పెంచుతాడు. ఇక్కడ వాడు ఋషి అవుతాడా? మనకేమో కొన్ని భావాలు, ఋషి అంటే అలా ఉండాలి, అలా గడ్డం పెరగాలి, కాషాయం అది ఉండాలి, ఆశ్రమాల్లో ఉండాలి, ఎప్పుడు అలా పైకి చూస్తూ ఉండాలి పిచ్చాడులాగా అని మనకేమో ఉన్నాయి. అంతేగాని ఒక ప్రయోగశాలలో ఉండేవాడు, ఒక పంట పొలంలో బాగా కృషి చేసేవాడు ఋషి అంటే మనం ఒప్పుకోం. ఇది తేడా.
ఈ భావన ముందు మార్చుకోవాలి. వీరులు ఋషులేనయ్యా, కారణజన్ములు కాదే కలికాలములను, కలియుగంలో పుట్టిన కారణజన్ములు కాదా వీళ్ళు. ఎందుకంటే దారుని భౌతిక తత్వం పారాయణ చేసినట్టి పండితులు కదా. అధ్యాత్మతత్వాన్ని పారాయణ చేయడం గొప్ప విషయం అయితే భౌతిక తత్వాన్ని పారాయణ చేయడం మాత్రం తప్పు అవుతుందా? అది గొప్ప విషయం కదా. దాన్ని పారాయణ చేసిన పండితులు కదా. భూతత్వం, విశ్వతత్వం, ఆకాశతత్వం తెలియకుండా, విశ్వతత్వం తెలియకుండా విశ్వానికి మూలమైన విశ్వకర్త తత్వం తెలుస్తుందా? ఈ అద్భుతమైనటువంటి ఆలోచనను మనం పట్టుదలగా కొనసాగిస్తేనండి జీవితం అద్భుతంగా జీవన్ముక్తితో ముగుస్తుంది. సెలవు.